హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు కనబడుతూ ఉంటుంది ట్రిక్ టు ఫైండ్ హైబ్రిడైజేషన్. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ ఇచ్చిన లేదా ఒక క్యాటియాన్ కానీ అనియాన్ కానీ ఇచ్చిన అందులో ఉన్న సెంట్రల్ ఆటమ్ తాలూకు హైబ్రిడైజేషన్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, దానికి సంబంధించిన ట్రిక్ ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. అయితే అందులో మీకు కనబడుతుంది ఇంకొక ఏంటి అంటే ఒక ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇక్కడ H ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఒక ఫార్ములా ఇచ్చాను. ఈ ఒక్క ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం మాలిక్యూల్లో ఉన్న సెంట్రల్ ఆటమ్ తాలూకా హైబ్రిడైజేషన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేంటి అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. హైబ్రిడైజేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి sp హైబ్రిడైజేషన్ ఎక్కువగా యూజ్ చేసేవి, sp2 హైబ్రిడైజేషన్, అలానే sp3 హైబ్రిడైజేషన్, అలానే sp3d హైబ్రిడైజేషన్, అలానే sp3d2 హైబ్రిడైజేషన్స్. ఇలాంటి హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనకి ఏదైనా ఇచ్చిన మాలిక్యూల్లో ఏ హైబ్రిడైజేషన్, ఆ సెంట్రల్ ఆటమ్కి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే హెచ్ అంటే ఏంటి అంటే హైబ్రిడైజేషన్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, ఓన్లీ సిగ్మా బాండ్సే మనం కన్సిడర్ చేస్తాం, ఇది ఒక పాయింట్. అలానే నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక పెయిర్, అంటే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రెండు ఉంటే ఇది ఒక్క పెయిర్గా కన్సిడర్ చేస్తాం. ఇలా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలాంటి పెయిర్స్ ఎన్ని ఉంటాయో అన్నీ మనం కన్సిడర్ చేయాలి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, 3 ఎలక్ట్రాన్స్, అక్కడ ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఒక్కటే అని మనం కన్సిడర్ చేస్తాం, ఒక్కటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది. ఇక్కడ అన్పేర్డ్ సింగిల్ ఎలక్ట్రాన్ని మనం కన్సిడర్ చేయం. ఓకేనండి, అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి అంటే ఈ హెచ్ అనే ఫార్ములా ద్వారా మనం హైబ్రిడైజేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ అంటే హైబ్రిడైజేషన్ అండ్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇది. అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక పేర్గా తీసుకుంటాం, ఒకటి అని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే దీన్ని మనం కన్సిడర్ చేయం. ఓకేనండి, ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఏంటి ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే CH4. యాక్చువల్గా ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ నుంచి కొంచెం బయటకు వద్దాం, ఫార్ములా నుంచి బయటకు వస్తే కార్బన్ ఇక్కడ సెంట్రల్ ఆటమ్, ఈ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటంలో కార్బన్ ఉంది. CH4 అంటే కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కార్బన్కి వచ్చేసరికి ఈ ఫార్ములా కూడా నేను అప్లై చేస్తాను. ఫార్ములా కాకుండా ఇంకొక చిన్న షార్ట్కట్ ఏంటి అంటే కార్బన్ మీద అన్ని సిగ్మా బాండ్సే ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ sp3 అంటే కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి, అన్నీ కూడా సిగ్మా బాండ్స్ ఉంటే అన్నీ కూడా సింగిల్ బాండ్స్ అయితే sp3 హైబ్రిడైజేషన్. లేదు కార్బన్ ఒక్క పై బాండ్ కలిగి ఉన్నా అంటే 2 సిగ్మా బాండ్స్ ఒక పై బాండ్ ఉంది అంటే ఇది పై బాండ్ అనమాట. ఒక డబల్ బాండ్లో ఒక సిగ్మా ఒక పై, ఇది సిగ్మా బాండ్ అవుతుంది, ఇది పై బాండ్ అవుతుంది. అంటే డబల్ బాండ్లో ఒక సిగ్మా ఒక పై ఉంటుంది. ఇలా డబల్ బాండ్ ఉన్నట్లయితే, ఒక పై బాండ్ ఉన్నట్లయితే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది అంటే sp2 హైబ్రిడైజేషన్ అయిపోతుంది. ఒకవేళ కార్బన్ పై 2 పై బాండ్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. 2 పై బాండ్స్ అంటే ఎలా ఉంటుందంటే ట్రిపుల్ బాండ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కార్బన్ ట్రిపుల్ బాండ్లో కలిగి ఉన్నా లేదా కార్బన్ మీద 2 డబల్ బాండ్స్ ఉన్నా, ఈ 2 కేసులు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్కి ట్రిపుల్ బాండ్ అంటే ఈ 2 కూడా పై బాండ్స్ అవుతాయి, ఇది ఒక్కటి సిగ్మా బాండ్ అవుతుంది. ఇక్కడ డబల్ బాండ్స్ ఉన్నాయి, ఈ డబల్ బాండ్లో మీకు ఆల్రెడీ తెలిసిందే, డబల్ బాండ్లో ఒకటి సిగ్మా ఇంకోటి పై, ఇది సిగ్మా ఇది పై. కాబట్టి ఇక్కడ కార్బన్ మీద 2 డబల్ బాండ్స్ ఉన్న, కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ ఉన్న హైబ్రిడైజేషన్ ఏమవుతుంది అంటే sp హైబ్రిడైజేషన్. ఓకే, క్లియర్? అంటే ఇది మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఇది. ఓకే, ఏంటి కార్బన్కి సంబంధించి అంటే 0 పై బాండ్స్ ఉంటే sp3, అలానే ఒక పై బాండ్ ఉంటే sp2, 2 పై బాండ్స్ ఉంటే sp హైబ్రిడైజేషన్. ఈ విధంగా కార్బన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. 2 పై బాండ్స్ అంటే కార్బన్ మీద 2 డబుల్ బాండ్స్ ఉండొచ్చు, లేదా కార్బన్ ట్రిపుల్ బాండ్లో ఇన్వాల్వ్ అయిన sp హైబ్రిడైజేషన్లోకి వస్తుంది. ఓకే, అయితే ఇది ఒక పాయింట్. అయితే మన ఫార్ములా ద్వారా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏంటి ఆ ఫార్ములా అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్
హైబ్రిడైజేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంతే కదా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అంటే బంధంలో పాల్గొని ఎలక్ట్రాన్ జంట. అయితే ఇప్పుడు కార్బన్ చుట్టూ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? యాక్చువల్గా దీనికంటే ముందు అంటే ఈ ఫార్ములాని అప్లై చేయాలి అంటే మనకి ఇంకొక పాయింట్ తెలియాల్సి ఉంది. ఏంటా పాయింట్ అంటే సెంట్రల్ ఆటమ్ ఏ గ్రూప్లో ఉంటుంది, ఆ గ్రూప్ని ఆధారంగా చేసుకుని సెంట్రల్ ఆటంలో వ్యాలెన్సీ అంటే చిట్ట చివరి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అది మనకు తెలియాలి. యాక్చువల్లీ కార్బన్ అనేది 14th గ్రూప్ ఎలిమెంట్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ కార్బన్ కదా, కార్బన్ అనేది 14th గ్రూప్ ఎలిమెంట్. 14th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి కార్బన్లో చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ కార్బన్ చుట్టూ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 4. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్ ఆటంతో, రెండో ఎలక్ట్రాన్ రెండో హైడ్రోజన్ ఆటం, థర్డ్ ఎలక్ట్రాన్ థర్డ్ హైడ్రోజన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఫోర్త్ హైడ్రోజన్. అంటే ఇక్కడ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? 0. అంటే ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. హెచ్ వాల్యూ 4 వచ్చిందంటే 4 ఎలా మనం హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తామంటే 4 అంటే అర్థం ఏంటి అంటే 1 s ఆర్బిటాల్ అలానే 3 p ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్. s ఆర్బిటాల్ ఒకటే ఉంది, p ఆర్బిటాల్ 3 ఉన్నాయి, px py pz, ఆ 3 కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి h = 4 వస్తే హైబ్రిడైజేషన్ ఏంటి అంటే sp3 హైబ్రిడైజేషన్. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. కొంచెం అంటే స్టార్టింగ్లో లెందీ అనిపించినా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కార్బన్ సెంట్రల్ ఆటమ్ 14th గ్రూప్ ఎలిమెంట్, చిట్ట చివరి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉన్నాయి. ఆ 4 కూడా 4 సిగ్మా బంధాలు ఫామ్ చేసేస్తున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4 అవుతున్నాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0. అంటే h = 4. 4 అంటే ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్, sp3 హైబ్రిడైజేషన్. అయితే మీకు ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం కార్బన్కి ఇలా మనం చూడాల్సిన అవసరం లేదు. కార్బన్లో అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా కార్బన్కి sp3 అని వేయవచ్చు. అన్ని సిగ్మా బాండ్సే కాబట్టి, డబల్ బాండ్ లేదు కాబట్టి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళినట్లయితే NH3 ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా మనం ఒక్కసారి రాసుకున్నట్లయితే h = నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. జస్ట్ నేను ఎలక్ట్రాన్ రాశాను, బట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్ ఏది? సెంట్రల్ ఆటమ్ ఏది అంటే నైట్రోజన్ అనేది సెంట్రల్ ఆటమ్ అవుతుంది. ఈ నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్? ఓకే, నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే 15th గ్రూప్ ఎలిమెంట్. నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్? 15th గ్రూప్ ఎలిమెంట్. నైట్రోజన్ ప్లస్ ఆ గ్రూప్. ఓకే, 15th గ్రూప్. అందులో 10 తీసాను అంటే లాస్ట్ వ్యాలెన్సీ ఆర్బిటాల్, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్, చిట్ట చివరి ఆర్బిటాల్లో నైట్రోజన్ గ్రూప్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే అది 15th గ్రూప్ కాబట్టి. ఓకే, 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బాండ్స్ని ఒకసారి కన్సిడర్ చేద్దాం. నైట్రోజన్ చుట్టూ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 అంటే ఈ ఒక ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకొక హైడ్రోజన్, 3వ ఎలక్ట్రాన్ 3వ హైడ్రోజన్. అలా ఇప్పుడు చూసుకున్నట్లయితే బాండ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఎన్ని బాండ్స్ వచ్చాయి? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3. అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నేను చెప్పేది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ మిగిలేది. అంటే ఇది ఒక పెయిర్, ఒకటిగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ సింగిల్ ఎలక్ట్రాన్ మిగిలితే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, విడిచిపెట్టవచ్చు. బట్ ఇక్కడ మిగిలిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ అంటే ఒక పెయిర్, ఒక జత. ఆ జతని ఒక జతగా రాస్తున్నాం. అంటే ఇక్కడ 1. ఇక్కడ కూడా టోటల్ హెచ్ వాల్యూ ఏమొచ్చింది? 3 + 1. h = 4. మరలా h = 4 అంటే 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్. దెన్ ఫైనల్ హైబ్రిడైజేషన్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. క్లియర్? s నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసుకోండి. ఇక్కడ H2O. ఓకే, ఇక్కడ H2Oని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏది అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే 16th గ్రూప్ ఎలిమెంట్. 16th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి ఎన్నో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2
3 4 5 6. ఓకే, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? హైడ్రోజన్స్ రెండే ఉన్నాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్, రెండో ఎలక్ట్రాన్ రెండో హైడ్రోజన్ అయిపోయింది. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? H ఈక్వల్స్ టు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కదా రాయాలి, 1 2 అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 ప్లస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలిపోయి? 4. అంటే ఇది ఒక పెయిర్, 2 ఎలక్ట్రాన్స్ ఒక పెయిర్ 1, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఇంకొక పెయిర్ ఇంకొక 1, అంటే 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 అంటే H ఈక్వల్స్ టు 2 + 2 అంటే 4. 4 అంటే మరలా ఏమవుతుంది? 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. ఫైనల్ హైబ్రిడైజేషన్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. H2O కూడా sp3 హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. మీకు కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి హైబ్రిడైజేషన్ తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నాను మనం. అంటే ఈ ఫార్ములా ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్ మీకు అందరికీ తెలిసిందే, లీనియర్ స్ట్రక్చర్, C డబుల్ బాండ్ O డబుల్ బాండ్ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ కార్బన్ మీద 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 2 పై బాండ్స్. అంటే ఒక డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా ఒకటి పై, ఇది సిగ్మా ఇది పై, కాబట్టి 2 పై బాండ్స్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ హైబ్రిడైజేషన్ అనేది sp అవుతుంది. ఓకే, మన ఫార్ములా ప్రకారం వెళ్దాం. ఒకసారి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి ఫార్ములా ప్రకారం వెళ్దాం. ఓకే, ఫార్ములా ప్రకారం వెళ్దాం. ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఏది? CO2. అయితే ఈ ఎగ్జాంపుల్ కంపల్సరీ మన ఫార్ములా ప్రకారం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించి ఒక క్యారెక్టర్ ఉంది, అది మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. అయితే ఇప్పుడు మనకు తెలిసిందే సెంట్రల్ ఆటమ్ కార్బన్కి సంబంధించి ఏ గ్రూప్లో ఉంటుంది అంటే కార్బన్ అనేది 14th గ్రూప్లో ఉంటుంది. 14th గ్రూప్లో ఉంటుంది కాబట్టి ఎన్నిలో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 4 ఎలక్ట్రాన్సే ఉంటాయి. 1 2 3 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ అనేది 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చుట్టూ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక హైడ్రోజన్ ఆటం ఒక ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ కార్బన్ చుట్టూ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. కానీ ఆక్సిజన్ ఆటమ్ ఉంది అంటే ఈ ఆక్సిజన్ ఆటమ్ అనేది 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ ఆటమ్ అనేది 2 ఎలక్ట్రాన్స్తో అంటే డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది. డబల్ బాండ్ ఫామ్ చేసే క్యారెక్టర్ అనేది ఆక్సిజన్కి ఉంది. కాబట్టి ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అయింది. డబల్ బాండ్ ఫామ్ అయ్యింది అంటే ఒకటి పై ఇంకోటి సిగ్మా. అర్థం చేసుకోండి క్లియర్గా. ఓకే, కార్బన్ చుట్టూ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. కానీ ఒక్క ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది. అందులో ఒకటి పై బాండ్ ఒకటి సిగ్మా బాండ్. ఓకే, ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్తో ఫామ్ చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్తో మరలా. ఓకే, అంటే డబల్ బాండ్ అంటే ఒకటి పై ఇంకొకటి సిగ్మా. ఇప్పుడు మీరు ఫార్ములాలోకి వెళ్ళండి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసినా కూడా సిగ్మా బాండ్స్ ఎన్ని? ఒక్కటే. అంటే ఒక ఆక్సిజన్ ఒక సిగ్మా బాండ్, రెండవ ఆక్సిజన్ రెండవ సిగ్మా బాండ్. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 2. ఓకే, అలా ఏమైనా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? +0 అంటే వచ్చేదేంటి? 2 వచ్చింది. H ఈక్వల్స్ టు 2 అంటే S నుంచి మనం స్టార్ట్ చేయాలి. H ఈక్వల్స్ టు 4 వచ్చినప్పుడు 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ అని చెప్పాం. స్టార్టింగ్ ఎప్పుడు కూడా S నుంచే స్టార్ట్ చేస్తారు. 2 వచ్చింది. H ఈక్వల్స్ అంటే ఏంటి? 1 s ఆర్బిటాల్, 2 కావాలి. ఒక s ఆర్బిటాల్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ ఏంటి? ఇంకొక p ఆర్బిటాల్, 1 p ఆర్బిటాల్. అంటే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp. క్లియర్? ఓకే, అంటే ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ కానీ ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అది డబుల్ బాండ్ అవుతుంది. ఒకటి సిగ్మా ఒకటి పై. ఓకే, సిగ్మా బాండ్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. క్లియర్? ఓకే, రిమైనింగ్ అన్నీ కూడాను అలానే ఉంటాయి ఈజీగానే. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే PCl5. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంది PCl5. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ PCl5లో సెంట్రల్ ఆటమ్ ఏది? పాస్పరస్. సెంట్రల్ ఆటమ్ ఏది? పాస్పరస్. ఈ పాస్పరస్ ఏ గ్రూప్ ఎలిమెంట్? నైట్రోజన్ ఫ్యామిలీ. నైట్రోజన్, పాస్పరస్, ఆర్సెనిక్ అంటే 15th గ్రూప్ ఎలిమెంట్. 15th గ్రూప్ ఎలిమెంట్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. అంటే 1 2 3 4 5.
5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి చుట్టూ కూడా? 5. ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ క్లోరిన్, సెకండ్ క్లోరిన్, థర్డ్ క్లోరిన్, ఫోర్త్ క్లోరిన్, ఫిఫ్త్ క్లోరిన్. అంటే ఆల్ క్లోరిన్ ఆటమ్స్ కెన్ ఫార్మ్స్ ద 5 సిగ్మా బాండ్స్ విత్ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈచ్ ఎలక్ట్రాన్ కూడా ఒక్కొక్క క్లోరిన్ ఆటమ్తో సిగ్మా బాండ్స్ని ఫామ్ చేసేసాయి. ఇప్పుడు మనం ఫార్ములాలో అప్లై చేద్దాం. H ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3 4 5 5. ఏమైనా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిగిలాయా? లేవు, 0. అంటే ఇప్పుడు H ఈక్వల్స్ టు వచ్చేసింది 5. అబో, ఎక్కువ నెంబర్ వచ్చింది. అయినా ఎంత నెంబర్ వచ్చినా కూడా మనం స్టార్ట్ చేయాల్సింది S నుంచే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, ఇంకా చాలా, అంటే మొత్తం 4 అయినాయి. ఇంకా మిగిలింది ఏంటి? ఇంకో d ఆర్బిటాల్ని యాడ్ చేద్దాం, 1 d ఆర్బిటాల్. అండ్ హైబ్రిడైజేషన్స్ ఏమొచ్చింది? sp3d. హైబ్రిడైజేషన్ ఏమొచ్చింది? sp3d. sp3d హైబ్రిడైజేషన్ PCl5కి. అర్థమవుతుందా? ఈ విధంగా ఏ మాలిక్యూల్ ఇచ్చినా కూడా మనకి సెంట్రల్ ఆటంలో ఏ గ్రూప్లో ఉందో తెలుసుకొని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్నో తెలిసిపోతాయి. ఆ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతున్నాయో తెలుస్తుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా హైబ్రిడైజేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ నేను 2 ఇచ్చున్నాను, అయాన్స్ ఇచ్చున్నా, SO4-2 అండ్ NH4+. ఇవి ఇప్పుడు ఒకవేళ ఇలాంటి అయాన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ మాలిక్యూల్ ఏంటి అంటే SO4-2. SO4-2లో సెంట్రల్ ఆటమ్ ఏది అంటే సల్ఫర్. సల్ఫర్ ఏ గ్రూప్లో ఉంది? 16th. అంటే 16th గ్రూప్లో ఉంది కాబట్టి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 6. అయితే ఇక్కడ -2 అని కూడా ఉంది కదా, -2 ఎప్పుడు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది? ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే. అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది కాబట్టి 2 వచ్చింది. అంటే ఈ -2 బదులుగా ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. అర్థమవుతుందా? -2 ఉంది కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 + 2 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 4. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఒక ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో, సెకండ్ ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో, థర్డ్ ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో, ఫోర్త్ ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో. అయితే ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసిన ఒకటి సిగ్మా, ఒకటి పై. మనకు కావాల్సింది ఏంటి? సిగ్మా బాండ్స్ 1 2 3 4. అంటే H ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4 ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0. ఇంకేవి కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు. ఓకే, అంటే H ఈక్వల్స్ టు 4 వచ్చేసింది. H ఈక్వల్స్ టు 4 వచ్చేసింది అంటే ఏంటి? 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. టోటల్ హైబ్రిడైజేషన్ ఈస్ sp3. ఈ విధంగా ఏ అయాన్ ఇచ్చిన, మాలిక్యూల్ ఇచ్చిన మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, అమోనియం అయాన్. NH3 మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, బట్ ఇక్కడ NH4+. సేమ్ అలానే డిస్కస్ చేస్తాం. నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ అవుతుంది. నైట్రోజన్ అంటే 15th గ్రూప్ ఎలిమెంట్. 15th గ్రూప్ ఎలిమెంట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 1 2 3 4 5. బట్ నేను 5 రాయలేదు, ఎందుకు అంటే ప్లస్ ఒకటి ఉందిగా. ప్లస్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ప్లస్ ఎప్పుడు వస్తుంది? కేటయాన్ ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రాన్ లాస్ అయితేనే కదా, ఎలక్ట్రాన్ కోల్పోతేనే కదా. అంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉండాల్సిన ప్లేస్లో ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి పాజిటివ్ వచ్చింది, అంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. నెక్స్ట్ దాని చుట్టూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 బేసెస్ నుంచి చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. H ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అని 1 2 3 4. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, 0. అంటే H ఈక్వల్స్ టు 4 వచ్చింది కాబట్టి 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. అంటే sp3 హైబ్రిడైజేషన్ NH4+. ఓకే, క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.